మనకి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా. సో మరి దీంట్లో భాగంగా అచ్చెన్నాయుడు గారు అయితే వైసీపీని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఏదో వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది కదా, ఇది యూరియా కొరత ఉందని చెప్పేసి అదని ఇదని చెప్పేసి. సో ఒకసారి అసెంబ్లీకి రండి, యూరియా మీద మాత్రమే కాదు ప్రతి దాని మీద కూడా మనం అయితే చర్చకు దిగుదాం. సో మరి దీంట్లో ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదు. సో కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోండి, ఫస్ట్ మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి రాకుండా మీరు ఏది పడితే అది ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో మరి దీంతో పాటు మీరు ఒకటి అర్థం చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదాకు కూడా ఆయన సరిపోడు అని చెప్పేసి ప్రజలు కూడా పక్కన పెట్టేశారు. సో ఇకనైనా సరే మరి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుకోకుండా ప్రజల సమస్యలు తీర్చుకోవడం కోసం అని చెప్పి ఇప్పుడు అసెంబ్లీకి రండి అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మరి ఒక ఎత్తు తెలిపారు అనమాట. సో దీంతో పాటు ఆయన ఇంకో విషయం మాట్లాడుతుంది ఏంటంటే, మరి ఎమ్మెల్యేల మీద కూడా ఎవరైతే అసెంబ్లీకి రారో వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటు వేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గారికి కూడా తెలియజేయడం జరిగిందనమాట.